పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఈ రోజున పార్వతి చరిత్ర గురించి విందాం. తొలి అంటే ప్రారంభంలో అని దుర్గాదేవి శివుని వివాహం ఆడనలిచింది. కానీ శివుడు నిరంతరం ధ్యాన నిమగ్నుడై ఉండటం వలన తన తపస్సునకు భంగం కలుగుతుందేమో అని శంకించి ఆమెను వివాహం ఆడటానికి ఇష్టపడలేదు. అంటే దుర్గాదేవి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవిని తపస్సుకు భంగం కలుగుతుందని ఇష్టపడాల. ఆమె ఇష్టపడ్డా ఈయన ఇష్టపడాల. అప్పుడు దుర్గాదేవి తన సంకల్పాన్ని వదిలేసిందా అంటే వదల కొనసాగించిందనమాట. కొంతకాలం తర్వాత ఏమైంది, దక్షునికి కుమార్తెగా జన్మించింది. ఆ దుర్గాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి అక్కడ సతీదేవి పేరుతో నడయాడిందనమాట. అప్పుడు కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింది. అంటే వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మ యొక్క జ్ఞానం ఉంటుంది. అయితే దక్షుడు అంటే తండ్రి ఆ సతీదేవి యొక్క కోరికకి సిద్ధంగా లేడు తీర్చడానికి. ఎందుకనంటే ఆయన శ్మశానంలో ఉంటాడు, పేదవాడు, బిచ్చమెత్తుకుంటాడు, దామరకం ధరిస్తాడు. ఈ అందుకని దక్షుడికి ఈశ్వరుడు అంటే పలసన భావన. అంటే ఈశ్వరుడికి విలువ లేదు, అంటే ధనవంతుడు కాదుగా, అందుచేత అందుకని ఇష్టపడాల. అయితే ఆమె ఊరుకోలే. సతీదేవి కఠోర దీక్ష పొందింది. శివుణ్ణి తప్పితే అన్యం ఎవరిని చేసుకోనని చెప్పేసింది తండ్రితో. ఇక తప్పని పరిస్థితుల్లో దక్షుడు తన కుమార్తెను అంటే సతీదేవిని శివుడికి ఇచ్చి అప్పుడు పెళ్లి చేశాడనమాట. అయితే ఒక రోజున ఒక గొప్ప యజ్ఞం చేయదలిచాడు దక్షుడు. మహాయజ్ఞం అనమాట. మునుల్ని పిలిచాడు, దేవతల్ని పిలిచాడు. కానీ అల్లుడి మీద తక్కువ భావం ఉంది కదా, వద్దన్నా చేసుకుంది కదా కూతురు. అందుకని వాళ్ళిద్దరి పట్ల కినుక వహించి సదాప్రాయం లేకపోవటం వలన శివుడిని పిలవల యజ్ఞానికి. పోనీ సతీదేవి భర్త కాబట్టి అప్పుడైనా పిలుద్దామా అనుకోలేదు. ఇద్దరిని కూడా కూతురుని కూడా వదిలేశాడు అన్నమాట. అంటే కూతురు మీద ఉన్న ప్రేమ కంటే శివుడి మీద ఉన్నటువంటి తేలికతనం ఎక్కువగా ఉందన్నమాట. అది అంటే మనకి రెండు అభిప్రాయాలు ఉంటే అందులో ఏదో అభిప్రాయమే చివరికి మనసులో దృఢంగా నిలబడుతుంది, ఒక అభిప్రాయం పోతుంది కదా. అలా సతీదేవి మీద ఉన్న ప్రేమ కంటే దక్షుడి మీద శివుడి మీద ఉన్న తేలిక భావం ఎక్కువగా పనిచేసింది అనమాట ఆయన మనసు. అందుకని ఇద్దరిని పిలవటం మానేశాడు. మరి ఆ యజ్ఞానికి అందరూ వచ్చారు, దేవతలు మునులు అందరూ వెళుతున్న విషయం తెలిసింది. ఆయన పిలవలేదు, అయినా ఓహో నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అని అర్థమైంది. మరి తండ్రి మీద కూతురికి ప్రేమ ఉంది, అందుకని చాలా కుతూహలపడింది వెళ్ళటానికి. భర్త దగ్గరికి వెళ్ళింది, శివుడి దగ్గరికి. ఆయనకి దగ్గర తన అభిప్రాయాన్ని మనోభిష్టాన్ని తెలిపింది. ఆయన కాస్త చిట్లించాడు మొహం శివుడు. అయితే నేను యజ్ఞానికి వెళ్తానని ఒత్తిడి చేసింది. ఆయన అప్పుడు పిలవని పేరంటానికి ఎప్పుడూ వెళ్ళకూడదు, అది మంచిది కాదని హితోపదేశం కూడా చేశాడు. అయితే ఎంత చెప్పినా తండ్రి ఎంత ప్రేమానురాగాలు తగ్గక భర్త చెప్పిన వెనక తండ్రి వద్దకు వెళ్ళటానికే నిశ్చయించుకుంది. ఆ మూర్ఖపు పట్టుదలకి శివుడు ఏం చేశాడు, మౌనం వహించాడు. అంటే ఎక్కడైనా సరే, దేవతల్లోనైనా మనుషుల్లోనైనా తండ్రి పిలవకుండా, పుట్టింటి దగ్గర నుంచి ఆహ్వానం లేకుండా వాళ్ళు ఇష్టపడనప్పుడు కూతురైనా సరే వెళ్ళకూడదని సందేశం అనమాట ఇది మనకి. సరే వెళ్ళింది, అక్కడ యజ్ఞం జరుగుతుంది. అక్కడ కుమార్తె రాకని గమనించి కూడా ఆయన పలకరించల. ఆమె చాలా బాధపడింది సతీదేవి. దుర్గా సతీదేవిగా పుట్టింది కదా, ఆమె బాధపడింది, తండ్రితో నిష్ఠూరాలాడింది. అప్పుడు తండ్రి ఊరుకోలే, ఇంకా ఇద్దరిని ఆయన అమర్యాదంగా మాట్లాడాడు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడాడు శివుడిని. ఇక చాలా బాధేసింది సతీదేవికి. తక్షణమే నా భర్తని నిందించిన మాటలు నేను ఈ చెవులతో విన్నాను కాబట్టి ఈ శరీరం ఉండటానికి వీల్లేదు అని వెంటనే యోగాగ్నిని రగిలించుకొని అక్కడే ఆమె భస్మం అయిపోయింది. దేవతలు మునులు చూశారు ఈ సంఘటన, చాలా బాధపడ్డారు. అయినా దక్షుణ్ణి మందలించలేకపోయారు. అంటే ఎప్పుడైనా సరే మూర్ఖుడికి ఎవరు చెప్పలేరు కదా, అలాగే మునులు దేవతలు కూడా మౌనం వహించారు. ఈ వార్త నారదుడు శివుడికి చేరేశాడు. మహోగ్రుడయ్యాడు శివుడు.
వెంటనే జడ నుంచి జటాజూటం నుంచి ఒక జడని పీకి బయట వేశాడు. అందునుండి ఉద్భవించాడు మన వీరభద్రుడు. ఆ వీరభద్రుడు దక్ష యజ్ఞానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞశాలను మొత్తం చిందరవందర చేశాడు. దక్షుణ్ణి కడతీర్చాడు. వీరభద్రుని భీకర స్వరూపం చూశారు దేవతలంతా. ఘోర కృత్యాలను గమనించారు. దేవతలు భయపడిపోయారు. అంటే అదంతా చిందరవందర చేసి ఆ దక్షుణ్ణి మెడ నరికేశాడు కదా, అందుకని ఘోర కృత్యాలు చూసి భయపడి పారిపోయారు. బ్రహ్మ విష్ణువుల దగ్గరకు వాళ్ళు వచ్చి దేవతలు మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా శివుని దగ్గరికి వెళ్ళి అతన్ని శాంతింపజేసి దక్షుణ్ణి చెరిగి మేకతలను తీసుకొచ్చి అతికించి బతికించారు. సతీదేవి భర్త మీద గల అనురాగాన్ని వదులుకోలేక తిరిగి తన భర్తను మరో జన్మలో వివాహం ఆడటానికి నిశ్చయించుకొని అప్పుడు హిమవంతుని కూతురుగా జన్మించిందనమాట. దుర్గగా పెళ్ళాడలేకపోయింది. సతీదేవిగా పెళ్ళాడి నిలుపుకోలేకపోయింది. అందుకని మళ్ళీ పెళ్ళాడదలుచుకుని ఆయన హిమవంతుని కూతురిగా పుట్టిందనమాట. పెరిగి పెద్దదవుతోంది. శివుని తప్ప మరెవరు వివాహం ఆడని దీక్ష పోనింది. తపస్సు చేస్తోంది శివుని గురించి. తల్లేమో వద్దు అని వారించింది. అందుకనే ఉమ, ఊ అంటే తపస్సు అని, మా అంటే వద్దని. తపస్సు వద్దమ్మా చిక్కిపోతా వద్దని చెప్పింది అనమాట. ఉమ అంటే వద్దని భావం, అంటే తపస్సు వద్దని భావం. ఆమె అసలు పేరు ఏమిటంటే కాళీ. హిమవంతుని కూతురి పేరు కాళీ అన్నమాట. కాళీ అన్న, ఉమ అన్న, అలాగే సతీదేవి అన్న, అలాగే దుర్గా అన్న ఒకటే అన్ని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పేరు. అయితే ఉమా కాళీ రెండు కూడా ఈ హిమవంతుని కూతురుగా ఉన్నప్పుడు పేర్లే. తపస్సు వద్దన్నా చేస్తుంది కాబట్టి ఉమా అని చెప్పింది, వద్దని చెప్పింది పార్వతి కాబట్టి ఈ తల్లి పార్వతి తల్లి, అందుకని ఆమెకి ఉమా అని పేరు వచ్చింది. మామూలుగా అయితే కాళీనే ఆమె పేరు. ఆ విధంగా తల్లి వారించిన తండ్రి అనుమతితో శివుని గురించి ఘోర తపస్సు చేసిందనమాట. ఈ కాళీ చేసే తపస్సుకి బ్రహ్మ ఆశీర్వచనాలు ఉన్నాయి. ఉమ తపస్సు చేస్తున్న ఆశ్రమానికి శివుడు మరి ఆమెను పరీక్షించదలిచాడు. ఈమె ఎంత నెక్కచ్చిగా ఈ అభిప్రాయంతో నిలబడుతుందో చూద్దామని పరీక్ష పెట్టడానికి వచ్చాడు. బ్రాహ్మణ వేషంలో, వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అతనికి మరి బ్రాహ్మణుడు కదా, అందుకే తగిన మర్యాదలు చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారని అడిగింది. అప్పుడు ప్రయాగాది అనేక తీర్థాలు చేసి ఇక్కడికి వచ్చానన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. మరి నీవు ఈ వివాహము మాని తపస్సు చేయటానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే తపస్సు చేస్తున్నాను అంది ఆ వృద్ధ బ్రాహ్మణుడితో. అయితే ఆయన ఏమో జంక చర్మం ధరిస్తాడు, విభూతి రేఖలు పూసుకుంటాడు, శ్మశానాల్లో ఉంటాడు. అలాగే శంకరుని వివాహం అట నీలాంటి సకల సిరి సంపదలు కలిగిన సౌందర్యవతికి తగినది కాదు కదా అని కూడా ప్రశ్నించాడు వృద్ధ బ్రాహ్మణంలోని శంకరుడు. ఆ మాటకి ఆమె కోపం వచ్చింది. ఇక్కడి నుంచి పో అంది. అప్పుడు ఆయనకి ఓహో ఈమెకి ప్రగాఢ వాంఛకు ముగ్ధుడయ్యి బ్రాహ్మణ వేషాన్ని తీసేసి, అంటే ఆ రూపంలో ఉన్న శివుడు సంతసించి నిజ రూపం చూపాడు అన్నమాట ఆయనకి. అప్పుడు కాళీ పరమానంద భరితురాలయ్యింది. తన తండ్రి అనుమతితో తనను పరిణయం ఆడవలసిందిగా కోరింది. మా తండ్రిని అడగండి, పెళ్లి చేసుకోండి అని. అప్పుడు దుర్గా సతీదేవిగా జన్మించింది. శివుని వివాహం ఆడింది. దక్షిణ యజ్ఞశాలలో మరణించింది అవమానం పొంది యోగాగ్నితో. ఆ తర్వాత కాళీ పేరుతో ఇక్కడ జన్మించింది కదా. కాళీ నల్లగా ఉంది, అందుకనే కాళీ అని పేరు వచ్చింది. శంకరుడు ఆమెను పరిహసించాడు. అప్పుడు ఆమె బ్రహ్మను గురించి తపస్సు చేసింది, సౌందర్యవతిగా రూపొందింది. వరం ఇచ్చాడన్నమాట బ్రహ్మ. అందువలన ఆమెను పార్వతిగా కూడా పిలుస్తారు. ఇక హిమవంతుడు మొట్టమొదట మరి ఆయన సంతానాన్ని గురించి చెప్తున్నాడు. ఈమె కాళీ కదా, కాళీ ఎన్నో సంతానం ఇవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నాడు అనమాట. సునాభుడు అనే కుమారుడు పుట్టాడు ముందు హిమవంతుడికి. ఆ తర్వాత కుటిల, రాగవతి, అలాగే కాళీ అనే ముగ్గురు కుమార్తెలు పుట్టారు. వారు దినదిన ప్రవర్ధమానే పెరుగుతున్నారు. యుక్త వయసు వచ్చింది. కుటిలకి
శంకరుణ్ణి చేసుకోవాలనే ఆలోచన ఉంది. కానీ బ్రహ్మ కుటిలతో అన్నాడు, నీవు శివుని పెండ్లాడటానికి అర్హత లేదు నీకు అని చెప్పాడు. అప్పుడు ఆమె బ్రహ్మని ధిక్కరించి మాట్లాడింది ఆ కుటిల. అప్పుడు బ్రహ్మ కోపం వచ్చి, నీవు కుటిలవు కాబట్టి జల ప్రవాహంలో ఉండి వంకర టెంకర్లుగా కలిగిస్తూ ప్రవహించు అన్నాడు. ఆ వంకర టెంకర్ల జలాన్ని కలిగించని శాపం పెట్టాడు. ఈ తర్వాత రెండో కుమార్తె ఉంది కదా, ఆమె రాఘవతి కూడా ఆమె పేరు. ఆమె కూడా బ్రహ్మాజ్ఞని ధిక్కరించింది. అంటే నువ్వు కూడా అర్హత లేదు అని చెప్తే ఆమె ధిక్కరించింది. అప్పుడు ఆయన ఆ రాఘవతికి ఏమని చెప్పించాడంటే, నీవు ఉదయాస్త సమయములందు సూర్యకాంతితో సంధ్యారాగమై ఉండు అని చెప్పించాడు. సంధ్య వేళ ఉండే ఆ కాంతిలో నీవు ఉండు అన్నాడు. కానీ మరి కాళీ తపస్సుకి మెచ్చి కాళీని శివుని చేసుకోవటానికి అనుకూలంగానే ఉన్నాడు కదా బ్రహ్మ. కాబట్టి కాళీ తల్లి వారించినా కూడా శివుని గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సునికి బ్రహ్మ నుండి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కదా. అందుకనే కాళికాదేవినే ఉమగా కూడా పిలుస్తారు. తపస్సు వద్దమ్మా అన్నదానే ఉమ అంటే వద్దు అని. కాళీ ప్రార్థన మన్నించాడు శంకరుడు. మందర పర్వతం మీదకి వెళ్ళి సప్త ఋషులను మరియు అరుంధతిని పిలువనంపుకున్నాడు. ఆ తర్వాత హేమంతుని వద్దకు రాయవారులుగా ఒప్పించవలసిందిగా కోరాడు. సప్త ఋషులను పంపి హేమంతుడి దగ్గర పంపించాడు. అప్పుడు శివాజ్ఞను అనుసరించి ఈ సప్త ఋషులు అలాగే అరుంధతి హిమవంతుని దగ్గరకు వెళ్ళారు. శివుని అభిష్టాన్ని తెలిపారు. హిమవంతుడు చాలా సంతోషించాడు. దక్షుడిలాగా తిరస్కరించలేదన్నమాట. తన కుమార్తె అయిన కాళీ లేక ఉమని శంకరునికిచ్చి వివాహం చేయటానికి అంగీకరించాడు. ఆ విధంగా ఉమామహేశ్వరుడు వివాహం కడు వైభవంగా బ్రహ్మ సమక్షంలో జరిగిందన్నమాట. వివాహం అయిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం మందర పర్వతం మీద నివసించారు. పార్వతి వానకి ఎండకి తట్టుకోలేకపోతోంది. తనకు సౌధాన్ని నిర్మించమని కోరింది. అప్పుడు శంకరుడు వాన గ్రీష్మ తాపం నుండి ఉమని కాపాడటానికి కొంతకాలం మేఘాలపై నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అందుచేతనే శంకరుని ఏమన్నారంటే జీమూత వాహనుడని కూడా పిలిచారు. అంటే మేఘాల మీద నివసించాడు కాబట్టి. తర్వాత కాళీ ఉమ అంటే కాళీ అన్న ఉమ అన్న పార్వతి అన్న అదే ఒకే జన్మలో పేరు. అసలు కాళీ పేరు అయితే తపస్సు వద్దన్నది తల్లి కాబట్టి ఉమ అని వచ్చింది. తర్వాత ఆ కాళీ రూపం పోయి అందమైన స్వరూపం బ్రహ్మ అనుగ్రహించాడు కాబట్టి పార్వతి అని వచ్చిందని చెప్పుకున్నాను. కాబట్టి కాళీ ఉమ పార్వతి ఒకే హిమవంతుని కూతురు పేరు. ఆమె చివరకు జగన్మాతగా రాణించిందనమాట. ఆమె ఎక్కడెక్కడ ఎలా పిలువబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతి జగన్మాత అయిన పార్వతి కంచిలో కామాక్షిగా, మధురలో మీనాక్షిగా, వేమలవాడలో రాజరాజేశ్వరిగా, శ్రీశైలంలో భ్రమరాంబగా, ఉజ్జయినిలో మహాకాళిగా, హరిద్వార్లో కామరూపిణిగా, ప్రయాగలో మాధవేశ్వరిగా, అలంపురంలో జోగులాంబగా, అష్టాదశ పీఠాల్లో అష్టాదశ రూపాలలో మనం ఆమెను స్మరించుకుంటూ ఉంటామన్నమాట. అలాగే ఆ పేర్లతో ఆయా ప్రాంతాలలో పూజింపబడుతోంది ఆ తల్లి. వివాహానంతరం పార్వతీ పరమేశ్వరులు నర్మదా నది తీరంలో ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో బహుకాలం నివసించారు. శివుని వీర్యం వలన జనించు బాలుడు మహా తేజవంతుడై దేవలోకాలని గజగజలాడించాడు అనే భయంతో ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరులు ఉండి దేవతలు ఏం చేశారంటే వాళ్ళు ఉండే ఏకాంత ప్రదేశ సమీపానికి వెళ్ళి ఆర్తనాదాలు చేశారు. అప్పుడు వాళ్ళ ఏకాంతానికి విఘ్నం కలిగింది. అందువలన పార్వతీ పరమేశ్వరులు హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళారు. అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలోనే శివుడికి అకస్మాత్తుగా రేత పతనం అయ్యింది. అది భూమిపై పడింది. అది వివిధ లోహాల రూపంలో కరడు గడుతూ ఉంది. భూమి అప్పుడు దాన్ని భరించలేక అగ్నిలోకి విడిచింది. అగ్ని ఆ వీర్యం పృథివై పడి ఆ తర్వాత వివిధ ఆకృతులు దాల్చగా దానినే శివ శరవణ భావ అని పిలిచారనమాట. అనేక ఆకృతులు దాలుస్తూ ఉంటే ఆ అగ్నికి భూమి భరించలేక అగ్నికి వదిలేసింది కదా,
అగ్ని కూడా భరించలేకపోయింది ఆ వీర్యాన్ని. అది తర్వాత రెల్లుగడ్డ మీద పడింది. అందుచేత అక్కడి నుంచి ఓ బాలుడు జనించి ఏడుస్తూ ఉన్నాడు. ఆ రెల్లుగడ్డి మీద పడ్డ వీర్యము నుంచి బాలుడు జన్మించాడు. ఆ బాలుడు ఏడుస్తూ ఉండగా కృత్తికలు చూచి ఆ బాలుడిని వేడుపు విని అటు వెళ్ళి ఆ బాలుడిని తీసుకొచ్చి పెంచారు. అందుచేతన కృత్రి కృత్తికల చే పెంచబడిన బాలుడు కాబట్టి కార్తికేయుడు అనే పేరుతో పిలువబడి పూజించబడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరుల ఏకాంతము దేవతల భగ్నం చేసినందువలన పార్వతి మిక్కిలి కోపించి అసలు దేవతలు ఎవరికి తమ భార్యల వలన సంతానము కలుగకుండుగా అని శపించింది. అందుకనే దేవతల్లో మనం ఎవరికి పెద్దగా పిల్లలు ఉన్నట్లుగా, అంటే సొంత భార్యలు ఉన్న పిల్లలు ఉన్నట్టు ఎక్కడ మనం వినమన్నమాట. ఇక అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనంద రూపిణి పాలయమాని ఒక చిన్న 2 భజన పదాలతో ఈ పార్వతీ చరిత్రని ముగించాడు అన్నమాట. కాబట్టి తీవ్రమైన సంకల్పం ఉంటే మనకి ఏంటిది, తీవ్రమైన సంకల్పం ఉంటే ఆ సంకల్పం ఏంటి చూడండి, అది వచ్చిందండి, ఆ సంకల్పం మనకి నెరవేరుతుంది అనమాట తప్పకుండా. అంటే భగవంతుని అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. ఎందుకని, ఇప్పుడు తల్లి కూడా వద్దన్న తపస్సు చేసి ఏమైనా సరే ఆయననే పొందాలని 2 జన్మల్లో, ఒక జన్మలో పొందినా అది మళ్ళీ విచ్చిత్తి కలగటం వలన మళ్ళీ ఇంకో జన్మలో కూడా అదే అదే ఆ భర్తే కావాలి అని కోరినందువలన ఆమెకి అలా కోరిక సఫలమైంది. అలాగే మనం కూడా భగవంతుణ్ణి చేరాలి అనే సంకల్పాన్ని గట్టిగా పెట్టుకుంటే ఈ జన్మలో ఆ సంకల్పం తీరకపోయినా తరువాత జన్మలలోనైనా తీరుతుంది అనే సందేశం మనకి కథ అందిస్తుంది అన్నమాట. కాబట్టి మనం నిరాశపడక్కర్లేదు, మన మోక్ష ఎప్పుడైనా లభిస్తుంది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో. కాబట్టి దానికి పునాది ఈ జన్మ నుంచే ప్రారంభించుకుందాం, వదలకూడదు అనే భావం గట్టిగా మన హృదయంలో స్థిరపరుచుకోవాలి అని సందేశం ఇస్తుంది కథ. స్వస్తి.